రైతుల బాధ దుల్లాక మేము పోయినాం. పోతే మేము పోయించిన మరుసటి రోజు సబ్ కలెక్టర్ గారు పోతారు, ఆ మరుసటి రోజు కలెక్టర్ గారు, మొన్న మినిస్టర్ గారు. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ధర్నాలు చేస్తాము, వార్నింగ్లు ఇస్తే తప్ప రైతుల గురించి ఆలోచించేటువంటి లేనే లేదు. ఏమన్నంటే పబ్లిసిటీ, రూపాయి ఇచ్చేది 10 రూపాయల పబ్లిసిటీ. నేను ఇంతకుముందు చెప్పినాను, 4,000 పింఛన్ ఇవ్వడానికి 4 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటారు. అది నెల నెల, ప్రతి నెల 4-5 కోట్లు ఖర్చు, సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు. సంవత్సరానికి ఈయన ఇచ్చే పింఛన్ 50,000. 50,000 పింఛన్ ఇవ్వడానికి 60 కోట్లు ఖర్చు పెడతారు. ఇది మీ పాలన. పబ్లిసిటీ పిచ్చి తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా గురించి కానీ, గిట్టుబాటు ధరల గురించి కానీ, రైతు సమస్యల మీద కానీ ఒక్క రోజన్నా రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందా? ఈరోజు అసలు ధర్నా చేయనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మిర్చి రైతులు ధర్నా చేసిరి, మామిడి రైతులు ధర్నాలు చేసిరి, ఉల్లి రైతులు ధర్నా చేసిరి, టమాటా రైతులు ధర్నా చేసిరి. ఇంకా ధర్నా చేయనటువంటి వాళ్ళు ఇంత ఘోరంగా తయారవుతున్నారంటే ఎటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందనేది అర్థమవుతుంది. అసలు 2 సంవత్సరాల నుంచి, ఈ 2వ సంవత్సరం సగం అయిపోతుంది, రైతులకు వాళ్ళకు ఆసరా కింద వాళ్ళకి ఇవ్వాల్సినది 40,000 రూపాయలు ఉంది. వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే ఎక్కువ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా 40,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలలో 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలకు 40,000 అయింది. 2 సంవత్సరాలకు సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మీరు ఇచ్చిందంతా 5,000 ఇచ్చినారు. పెట్టుబడి సాయం కింద 5,000 ఇచ్చినారు. 40,000 రావాలి వాళ్ళకు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్తో కలిపిన 40,000 ఇవ్వాలి. పెట్టుబడి సాయం 5,000 ఇచ్చినారు. మొదటి సంవత్సరం ఎగరగొట్టారు. 2 సంవత్సరాలు కలిపి ఇవ్వాల్సినది ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా పథకం ఉన్నది. అంటే రైతు 1 రూపాయి కూడా కట్టకుండా వాళ్ళ క్రాప్కు మొత్తం ఏ రకమైన క్రాప్ అన్నా కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఫ్రీ ఇన్సూరెన్స్ మర్చిపోయినారు. మళ్ళీ అప్పులేమో చేస్తూనే ఉంటారు. అప్పు చేయకుండా సంపద సృష్టించి సంక్షేమాలు ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు సంవత్సరం 4 నెలల లోపల ఈరోజు తీసుకున్నటువంటి 5,000 కోట్ల అప్పుతో 2,09,000 కోట్ల రూపాయల అప్పులు తీస్తున్నారు. 2,09,000 కోట్లు. 2,09,000 కోట్లు ఏమైనా ఇచ్చినారా? రైతులకు ఒక 3,000 కోట్లు వాళ్ళకు స్థిరీకరణ కింద ఏమైనా 3,000 కోట్లు డిపాజిట్ చేస్తా ఉన్నారు, చేసినారా? 2,09,000 కోట్లలో. పోనీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 2,09,000 కోట్లలో నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు, 18 సంవత్సరాలు దాటితే 1,500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు కదా. 50 సంవత్సరాలు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీలకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మరి ఇన్ని కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? పోనీ ఉద్యోగులకు ఏమన్నా డిఏలు ఇచ్చినారా? డిఏ బకాయిలు ఇవ్వలేదు. వాళ్ళకి ఏమన్నా ఐఆర్ ఇచ్చినారా? ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఉద్యోగులకు వాళ్ళకు సరెండర్ లీవ్స్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఇచ్చినారా? అది ఇవ్వలేదు. 2,09,000 కోట్ల అప్పు చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మహిళలకు ఇవ్వాల్సినది 1,500 చొప్పున ఇస్తా అనేది ఇవ్వలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద 40,000 ఇవ్వలేదు.
50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వలేదు. ఎవ్వరికి ఎటువంటిది ఇవ్వకుండా 2,09,000 కోట్లు ఏం చేసినారు, ఎక్కడ పోయినాయి? ప్రజలకు సమాధానం చెప్పాలి. సంపద సృష్టికర్త, అపర బ్రహ్మ, అపర కుబేరుడు చంద్రబాబు నాయుడు గారు, సమాధానం చెప్పండి. ఎంత సంపద సృష్టించినారు, ఎంత అప్పు తెచ్చినారు, అప్పులలో ప్రజల కోసం ఏం చేసినారు? పోనీ అమరావతిలో ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్లు మీరు బిల్లులు ఇచ్చినారు చెప్పండి, ఎంత ఖర్చు పెట్టినారు? పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎన్ని వేల కోట్లు పెట్టినారు? రోడ్ల మీద ఎన్ని వేల కోట్లు పెట్టినారు? ఎంత, దేనికి ఎన్ని వేల కోట్లు పెట్టి 2,09,000 కోట్లు అప్పు చేసి ఈరోజు రైతులను రోడ్ల పాలు చేసి వాళ్ళను అడుక్కుండే పరిస్థితి తీసుకొని వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు. కాబట్టి దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వెళ్ళి ఆర్డీఓకి మెమరాండం ఇచ్చి ఒక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే 9వ తేదీ రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందని నిరూపించడానికి అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం.